హే గైస్ వెల్కమ్ టు మై ఛానల్ సిరి ధర్మ. ఈరోజు మేము వినాయక చవితి ఎలా చేసుకున్నామో చూసేయండి. ఇక్కడ నేను వినాయక చవితికి ఇష్టమైన ఆహ్, డిషెస్ కొన్ని చేస్తున్నాను వినాయకుడికి నచ్చినవి. ఇక్కడ నేను పాయసం చేస్తున్నాను. పాల తాలికల పాయసం అని. ఇది నేను యూట్యూబ్‌లో చూసి వాళ్ళు చెప్పిన విధంగా చేస్తూ వచ్చాను. ఫస్ట్ మనం ఒక బియ్యం పిండితో ఇలా సిలిండ్రికల్ షేప్‌లో కొన్ని ఉండ్రాళ్ళ షేప్‌లో పిండిని తీసుకొని ఈ పాలల్లో వేసి, బెల్లం పానకం వేసి పాయసం చేయాలి. దానికోసమని నేను ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా కొంచెం వేయించుకొని తీసుకోవాలి. అలా ఇక్కడ నేను డిషెస్ చేస్తున్నాను. ఇంకా దీంతో పాటు ఈ పాయసంతో పాటు నేను ఉండ్రాళ్ళు, మోదకాలు, చిత్రాన్నము, కుడుములు ఇలా ఇంకా ఈ పాయసము. ఇలా 5-6 డిషెస్ అయితే వినాయకుడి కోసం చేశాను. ఇక్కడ మీరు చూస్తే మేము వినాయకుడి ప్రతిమను పెట్టుకోము. బెల్లం ముక్కనే వినాయకుడిలాగా పూజించుకుంటాము. ఆహ్, ఇదైతే ఈ విధంగా ప్రతి వినాయక చవితికి మేము ఇలానే చేసుకుంటాము. ఆహ్, తర్వాతొచ్చేసి ఇక్కడ మేము మార్కెట్‌లోకెళ్తే ఇట్లా కట్ట కట్ట ఇచ్చారనమాట. పత్రాలన్నీ. ఇందులో వచ్చేసి ఆమె చెప్పింది 9-16 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆహ్, పత్రాలు ఉంటాయి. వినాయకుడికి నచ్చినవి అని చెప్పింది. అందుకని మేము అంతా ఒకేసారి తీసేసుకున్నాము. ఇంకా 5-6 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ తీసుకున్నాము. చెండు మల్లెపూలు, గులాబీ, చామంతి, ఈ చామంతిలో 2, 3 రకాలు ఇలా ఫ్రూట్స్ ఇంకా మేము 9 రకాలు తీసుకున్నాము. ఇక్కడ మీరు చూస్తే ఆహ్, అరటిపండు, సపోటా, దానిమ్మ, నల్ల ద్రాక్ష, ఇంకా జామకాయలు, ఇంకా మొక్కజొన్న కంకి, ఎలక్కాయలు ఇలా అన్నీ కలిపి 9 రకాలున్నాయన్నమాట. ఇక్కడ ఒక కమలా పండు మిస్ అయింది. అప్పుడు నాకు తెలియలేదు. ఇప్పుడు వీడియోలో చూస్తుంటే తెలుస్తుంది. ఒకటెక్కడో మిస్ అయింది. ఇలా 9 రకాలు తీసుకొని దేవుడికి ప్రసాదంగా పెట్టాము. ఇంకా దీంతో పాటి మేము ఎలా చేసుకున్నామంటే యూట్యూబ్‌లో వినాయక చవితి పూజా విధానం అని టైప్ చేస్తే మనకి కొన్ని వీడియోస్ వస్తాయి. వాళ్ళు ఇట్లా మంత్రాలు చెప్తూ ఉంటారు. ఏమేం చేయాలి, ఫస్ట్ బొట్టు పెట్టాలి దేవుడికి, తర్వాత ఆహ్, ఇంకా ఆచమనం చేసుకోవాలి. ఏ ఇలా పత్రాలు ఒకసారి సమర్పిస్తూ వినాయకునికి డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి కదా! వాటిని అనుకుంటూ దేవునికి సమర్పించడం, పూలు సమర్పించడం చేయాలి. ఇలా నేను ఇంకా మా హస్బెండ్ పూజ చేసుకున్నాము. చేసుకున్న తర్వాత పూజ అయిన తర్వాత కథ విన్నాము. మొబైల్‌లోనే విని తలపైన అక్షింతలు కూడా వేసుకున్నామనమాట. ఆ రాముడు రోజు. కోరినాడు. శివుడు ఇరువురికి పోటీ పెట్టినాడు. మీలో ఎవరు ముల్లోకముల్లోని పవిత్ర నదీ స్నానము చేసి ముందుగా నా వద్దకు వచ్చెదరో వానికి ఆధిపత్యం. ఇలా అయితే మా వినాయక చవితి మేము సెలబ్రేట్ చేసుకున్నాము. మీరంతా బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాము. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.